మిత్రులారా నమస్తే. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ ఏ దేశం ఎంత నష్టపోయిందో ఏమో తెలియదు, కానీ ప్రస్తుతానికి ఇరాన్ మాత్రం అమెరికా చెప్తున్నంత ఈజీగా లొంగేటట్టుగా లేదు. తాజాగా అందినటువంటి ఒక వార్త ప్రకారం ఇజ్రాయెల్ మీద నిన్న ఇరాన్ ఒక బీభత్సమే సృష్టించింది. ఎందుకంటే ఇజ్రాయెల్ ఇరాన్లో ఎంత బీభత్సం చేసిందో చేస్తూ ఉందో గతం నుంచి మనకు తెలుసు. సో ఇరాన్కి సంబంధించినటువంటి ఇస్లామిక్ సైన్యానికి చెందినటువంటి ఒక బ్రిగేడియర్ జనరల్ ఆయన మసూద్ అఖ్తర్ ఒక ఇంటర్వ్యూలో చెప్పినటువంటి మాట ఇప్పుడు ప్రపంచ మీడియాలో వైరల్ అయింది. అది ఏమిటయ్యా అంటే, ఇజ్రాయిల్లో ఉన్నటువంటి డిఫెన్స్ సిస్టమ్ని మేము ధ్వంసం చేశాము, రాడార్ సిస్టమ్ని ధ్వంసం చేశాము, ఇజ్రాయిల్లో నగరాలే ధ్వంసమవుతున్నాయి, ఇక నెతన్యాహు మాకు అత్యంత సమీపంలో ఉన్నాడు, మా ట్రాప్లో ఉన్నాడు, మా వలలో చిక్కాడు నెతన్యాహు అనేది మాట. ఇది ఎంతవరకు నిజం? అమెరికా ఏమో ఇక ఇరాన్ పని అయిపోయింది, ఇక మా చేతుల్లోకి వచ్చేయాల్సిందే, మా కాళ్ళ దగ్గర పడిపోవాల్సిందే అని చెప్పి ట్రంప్ అంటున్నాడు. నెతన్యాహు ఏమైపోయాడో, ఏ బంకర్లో దాక్కున్నాడో తెలియదు. ఇది పరిస్థితి. సో ఈ ఇరాన్కి చెందినటువంటి ఇస్లామిక్ సైన్యానికి చెందిన ఈ జనరల్ బ్రిగేడియర్ మసూద్ అఖ్తరీ చెప్పినటువంటి మాట ప్రకారం అసలు ఈ రాడార్ సిస్టమ్ ఏంటి, అది ఏ విధంగా పనిచేస్తున్నది అనేది ఒక చిన్న ముఖ్యమైనటువంటి రెండు విషయాలు ఆ రాడార్ సిస్టమ్ గురించి మాట్లాడుకొని ఇరాన్ యొక్క యుద్ధ తంత్రం, ఇరాన్ యొక్క యుద్ధ వ్యూహం ఎలా ఉందో ఇక్కడ మాట్లాడుకుందాం. అమెరికా ఏమనుకుంది? టాప్ లీడర్షిప్ని నాశనం చేసేస్తే, అంతం చేసేస్తే ఇరాన్ మా కాళ్ళ మీద పడిపోతుంది అనుకుంది. కానీ అలా జరగలేదు. కొన్ని రోజుల్లో ఫినిష్ చేసేస్తానన్నాడు ట్రంప్. కొన్ని రోజులు కాదు, అది వారాల్లోకి ఎంటర్ అయ్యింది. ఈ వారాలల్లా నెలల్లోకి వెళ్ళవచ్చు. కాబట్టి ట్రంప్ అనుకున్నది ఒకటి, ఇప్పుడు జరిగింది ఒకటి, జరుగుతున్నది ఒకటి. ఇకపోతే ట్రంప్కి వెన్నుదన్నుగా ఉన్నటువంటి ఇజ్రాయెల్ ఇప్పుడు పూర్తిగా ఇరాన్ చేతిలోకి వెళ్ళిపోయిందా అన్నట్టుగా కొన్ని వార్తలు వస్తున్నాయి, కొన్ని విజువల్స్ కూడా వస్తున్నాయి. ఇజ్రాయెల్లో కొన్ని నగరాలు ధ్వంసం అవుతున్నటువంటి విజువల్స్ కూడా కనిపిస్తున్నాయి. సో ఇరాన్కి చెందినటువంటి ఆ ఇస్లామిక్ సైన్యానికి చెందినటువంటి లీడర్ చెప్పినటువంటి మాటలు అలా ఉన్నాయి. సో అమెరికా చెప్తున్నటువంటి మాటలు ఇలా ఉన్నాయి. ఎవరి మాటల్ని నమ్మాలి ఏమిటి అనేటటువంటిది కూడా మనకి అర్థం కాని అయోమయ పరిస్థితి. అయితే ఈ యుద్ధ ప్రభావం ఆ మూడు దేశాలకి కాకుండా ప్రపంచం అంతటి మీద కూడా పడుతుంది. మన దేశాన్ని కూడా ఆ యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. మన దేశంలో గ్యాస్, మన దేశంలో ఆయిల్, అనేక రకాల ఉత్పత్తుల మీద కూడా, అనేక రకాల రవాణా సిస్టమ్ మీద కూడా పడేటటువంటి ప్రమాదం అయితే ఉంది. ప్రపంచం అంతా కూడా గడగడలాడుతుంది. ఇప్పుడు అసలు ఈ డిఫెన్స్ సిస్టమ్ ఏంటి, ఇరాన్ వ్యూహం ఏంటి? ఇరాన్ వ్యూహాన్ని అంచనా కట్టడం అమెరికా వల్ల కాలేదని అర్థమవుతుందండి. ఇది అమెరికాలో ఉన్నటువంటి అధికారులు, మాజీ అధికారులే డైరెక్ట్గా చెప్తున్నారు. ఒక మాజీ అధికారి అమెరికాలో అసలు ఈ యుద్ధానికి లక్ష్యం ఏంటి, యుద్ధం మీద పట్టే లేదు ట్రంప్కి, అసలు సైనికులకి ఒక వ్యూహమే లేదని చెప్పినటువంటి మాట నిన్న కూడా మనం చెప్పుకున్నాం. సో ఇది ఎలా ఉంటే ఇరాన్ వ్యూహం ఏమిటి అంటే, గల్ఫ్లో ఎక్కడైతే, మిడిల్ ఈస్ట్లో ఎక్కడైతే అమెరికా తన స్థావరాలను స్థాపించుకొని గల్ఫ్ దేశాల భుజం మీద తుపాకీ పెట్టి తనను నాశనం చేయాలని అమెరికా అనుకుందో, ఆ స్థావరాలని ధ్వంసం చేయడం అనేటటువంటిది ఫస్ట్ ఫేజ్ తన వ్యూహ రచనలో పెట్టుకుందనమాట. సో ముందు మిడిల్ ఈస్ట్లో అమెరికా స్థావరాలని ధ్వంసం చేస్తే, సో మిడిల్ ఈస్ట్ దేశాలు కూడా భయకంపితమై అమెరికాకు దూరం అయితే తనను తాను రక్షించుకోవచ్చు అనేటటువంటిది ఇరాన్ వ్యూహం అన్నమాట. సో ఆ వ్యూహంలో భాగంగానే ఇరాన్ ఏం చేస్తుంది, గల్ఫ్లో ఉన్నటువంటి అమెరికా స్థావరాలని ధ్వంసం చేయడం ప్రారంభించింది. అమెరికా కీలకమైన రాడార్ వ్యవస్థని ధ్వంసం చేయడం ప్రారంభించింది. కువైట్లో, ఖతార్లో, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో అతి కీలకమైన అమెరికా రాడార్ సిస్టమ్ని ఆల్రెడీ ధ్వంసం చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. అక్కడ రాడార్ సిస్టమ్ ధ్వంసం అయితే ఇరాన్ నుంచి వచ్చేటటువంటి మిసైల్స్ కానీ, డ్రోన్లు కానీ, యుద్ధ విమానాలు కానీ వాటిని కనిపెట్టడం చాలా కష్టం అన్నమాట.
ఇప్పుడు అమెరికా అక్కడ ధ్వంసమైనటువంటి రాడార్ సిస్టమ్ని మళ్ళీ పునరుద్ధరించాలంటే చాలా టైం పడుతుంది. సౌత్ కొరియా నుంచి ఎరువు తెచ్చుకోవాలనే ప్రయత్నాలు చేస్తున్న వార్తలు కూడా వస్తున్నాయి. ఇవన్నీ పక్కన పెడితే వాట్ ఈజ్ దిస్ డిఫెన్స్ సిస్టమ్, ఏ విధంగా ఇరాన్ దెబ్బ కొడుతుంది అనేటటువంటిది డైరెక్ట్గా అమెరికా మీద కాదు, డైరెక్ట్గా అమెరికాలోకి చొచ్చుకు వెళ్ళి అమెరికా సైనికులతో కాదు, అమెరికా ఎక్కడైతే తన స్థావరాలను పెట్టుకొని తన మీద ఇరాన్ మీద ధ్వంసరచన చేయాలనుకుంటుందో ఆ స్థావరాల మీద. అయితే ఏమిటి ఈ స్థావరాలు, ఈ డిఫెన్స్ సిస్టమ్ ఎలా పనిచేస్తుందంటే 3 లేయర్లుగా ఉంటుంది మిత్రులారా, అది గమనించాలి మీరు. ఈ రాడార్ సిస్టమ్ ఒకటి, రాడార్ అంటే మనకు తెలుసు కదా, అది గిర్రం తిరుగుతూ శత్రు దేశాల నుంచి వచ్చేటటువంటి యుద్ధ విమానాలు కానీ, డ్రోన్లు కానీ, మిసైల్స్ కానీ ఎక్కడ ఉన్నాయి అక్కడ దూరం నుంచే కనిపెట్టేసి వాటిని ఆ గగనతలంలోనే ధ్వంసం చేసేయడం, కూల్చేయడం, కాల్చేయడం. ఇది అది అలా కాల్చడానికి కూల్చడానికి ఈ రాడార్ అనేటటువంటిది బాగా పనిచేయాలి. అది పనిచేస్తే నెక్స్ట్ ఇంకొకటి ఏమిటయ్యా అంటే థర్డ్ సిస్టమ్ అంటారు, THAAD, థర్డ్ సిస్టమ్. థర్డ్ అంటే ఏమిటయ్యా అంటే టెర్మినల్ హై ఆల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్. టెర్మినల్ హై ఆల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్, ఇది థర్డ్ సిస్టమ్ అంటారన్నమాట. అంటే రాడార్ గమనించిన వెంటనే ఇక్కడ నుంచి మిసైల్స్ వెళ్ళిపోయి ఆ ఆకాశంలోనే శత్రు విమానాలను కానీ శత్రువు ఉపయోగించినటువంటి మిసైల్స్ని కానీ కొట్టి పాడేసేటటువంటి ఇక్కడ ఆ విధమైనటువంటి అత్యాధునికమైనటువంటి డిఫెన్స్ సిస్టమ్ ఇక్కడ ఉంటుంది. దాన్ని థర్డ్ సిస్టమ్ అంటారు. ఈ రాడార్ని, ఈ థర్డ్ని, ఈ రెండింటినీ కూడా రక్షణ కవచంలా కాపాడేటటువంటిది ఇంకొకటి డోమ్ సిస్టమ్ ఉంటుంది అన్నమాట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కానీ ఇంకా రకరకాల శాటిలైట్స్తో కానీ గగనతలంలో ఆ థర్డ్ అండ్ రాడార్ ఎక్కడైతే ఉంటాయో రాడార్ సిస్టమ్ వాటి మీద డోమ్ లాగా అవి కాపలా కాస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు ఇరాన్ ఏం చేసింది, ఆ డోమ్, ఐరన్ డోమ్ అంటారు, ఇజ్రాయెల్కి చెందిన ఐరన్ డోమ్ని కొట్టిపాడేసింది. దాని తర్వాత రాడార్ని కొట్టిపాడేసింది. ఇది వాళ్ళు చెప్తున్నారనమాట. సో ఈ విధమైనటువంటి వాళ్ళు సాగిస్తున్నటువంటి హింస రచనకు ప్రతిఘటనగా ధ్వంస రచన ఇరాన్ కూడా చేస్తుంది. సో ఇక మేము ఇజ్రాయెల్ని కొట్టిపడేస్తాం. ఇది మొత్తం ఓవరాల్గా డిఫెన్స్ సిస్టంలో, ముఖ్యంగా ఎయిర్ డిఫెన్స్ సిస్టంలో అతి కీలకమైనటువంటిది. 3-4 రాడార్ సిస్టమ్స్ని అమెరికాకు చెందినటువంటి, అందులో ఖతార్లో అతి కీలకమైనది, $1 బిలియన్ కంటే విలువైనటువంటి శక్తివంతమైనటువంటి రాడార్ సిస్టమ్ ఖతార్లో ఉంది. దాన్ని ధ్వంసం చేసినట్టుగా కన్ఫర్మ్డ్ న్యూస్ మనకు వస్తుంది. అలాగే కువైట్లో, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో, అమెరికాకి సంబంధించినటువంటి, యుఎస్కి సంబంధించినటువంటి రాడార్ సిస్టమ్ని ధ్వంసం చేసింది ఆల్రెడీ. సో ఈ వార్తలన్నీ చూస్తుంటుంటే ఇరాన్ లొంగడం లేదు, ఇరాన్ వంగడం లేదు, ఇరాన్ తన కాళ్ళ దగ్గర పడిపోతుందని ట్రంప్ ఆశించినటువంటి ఆశలు ఫలించడం లేదు. ఇరాన్ తన పని తాను చేసుకుంటూ వెళుతుంది. వాళ్ళు ఒకటే అంటున్నారు, మేము లొంగేది లేదు. అమెరికా మోసకారి, ట్రంప్ మోసగాడు, 2 సార్లు శాంతి చర్చలు అని చెప్పి మా మీద దాడులు చేశాడు. ఇది మేము చేస్తున్నది ఆత్మరక్షణ కోసమే. ఎవరైతే అమెరికాకు సాయం చేస్తారో వాళ్ళ మీద మేము దాడి చేస్తున్నాం. మేము ప్రాణ నష్టం కలిగించకుండా కేవలం అమెరికా స్థావరాలను మాత్రమే మేము టార్గెట్ చేసి ఈ యుద్ధాన్ని కొనసాగిస్తున్నాం, ప్రతిఘటన చేస్తాం. అమెరికాతో మాకు శాంతి చర్చలు లేవు, ఒప్పందాలు లేవు. యుద్ధాన్ని వాళ్ళు మొదలుపెట్టారు, యుద్ధాన్ని మేము అంతం చేస్తామని చెప్పి ఇరాన్ అంటుంది. ఇది మిత్రులారా ఓవరాల్గా గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి అమెరికన్ డిఫెన్స్ సిస్టమ్ని ముందు టార్గెట్ చేసింది ఇరాన్. ఇవాళ రేపో లొంగిపోతుందని అన్నాడే, రోజుల్లో అయిపోతుంది. రోజుల్లో కాదు, అది వారాల్లో ఎంటర్ అయింది. వారాలు కాదు, నెలల్లోకి ఎంటర్ అవ్వచ్చు. ఇది ఆ 3 దేశాలకే పరిమితం కాదు నష్టం, మొత్తం ప్రపంచం అంతా కూడా నష్టం చవి చూడడం అనేటటువంటిది ప్రారంభమైంది. ఇప్పుడు ఇరాన్ చేస్తున్నటువంటి ఈ ప్రతిఘటన దాడులు కానీ, ఆ వ్యూహరచన, యుద్ధతంత్రం చూస్తుంటుంటే ఈ రోజు సాగింది కాదు. కనీసం 20-30 సంవత్సరాలుగా ఇరాన్ తన డిఫెన్స్ సిస్టమ్ని ఈ విధంగా నెలకొల్పింది. అమెరికా ఎక్కడైతే మిడిల్ ఈస్ట్లో స్థావరాలు పెడుతుందో వాటిని ఎలా కొట్టాలో అనేటటువంటిది, వాటిని కొట్టడానికి కావలసిన హైపర్సోనిక్ మిసైల్స్ చాలా శక్తివంతమైనవి ఉన్నాయి.
అవి ఇరాన్ తీసిందంటే కష్టం అని చెప్పి డిఫెన్స్ నిపుణులు ఇప్పటి వరకు చెప్తూ వచ్చారు. వాటిని ఇక ఇప్పుడు బయటకు తీయడం మొదలుపెట్టిందనమాట. దీన్ని అమెరికా ఎలా తట్టుకుంటుంది ఏమిటి అనేటటువంటిది చూడాలి. ఏది ఏమైనా మిత్రులారా, ప్రపంచం అనేటటువంటిది యుద్ధం వస్తే ఎవరికి సుఖం కాదు, శాంతి ఉండదు, సంతోషం ఉండదు, నష్టం ఆ 3 దేశాలకే కాదు అన్ని దేశాలకు ఉంటుంది. అందుకని త్వరగా ఈ యుద్ధం అంతమైతే, త్వరగా శాంతి నెలకొంటే అందరికీ మంచిది, అందరూ ఊపిరి తీసుకోగలుగుతాం. కానీ అమెరికా, ట్రంప్ ఆశించినట్టుగా ఇరాన్ లొంగేటటువంటి పరిస్థితిలో లేదు. మీసం మెలేస్తున్నారు. ఇది ఏ విధంగా అంతమవుతుంది ఏమిటి అనేటటువంటిది మనం ఎదురు చూడాల్సిందే. థ్యాంక్ యూ.